ఈ పానీపూరి ఫుడ్ స్టాల్ అవును. రియా ఆర్ యు సీరియస్? ఎస్, టేస్టీగా ఉంటుంది, తిన్నాం. ఏంటి రియా నువ్వు? నేను ఈ పానీపూరి తినను, ఈ స్ట్రీట్ ఫుడ్ పానీపూరి తినను నేను. ఇవి టీచర్ అప్డేటెడ్ స్టెప్స్. ఏ నాన్సీ, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? టీచర్ ఇప్పుడు లంచ్ పీరియడ్ అయింది కదా, నాకు బాగా ఆకలిస్తుంది. బాక్స్ తెచ్చుకోలేదా? నో టీచర్, ఎందుకు బాక్స్ తినను. ఏం తింటావు మరి? గడ్డి తింటావా? అబ్బా బాగా ఎండ కొడుతుంది. పిల్లలు అందరు వచ్చేసారా? ఎస్ టీచర్. అందరు లైన్ ఫామ్ అవ్వండమ్మా తొందరగా. రియాను ఇక్కడ నుంచి నా పక్కన. హాయ్ నాన్సీ. హాయ్. ఏంటి నువ్వు స్పెట్స్ పెట్టుకొని వచ్చావు? అవును, ఎందుకంటే బాగా సన్లైట్ ఉంది కదా రియా, మళ్ళీ నా ఐస్ కి పెయిన్ అవుతుంది అందుకే. మళ్ళీ అంబ్రెల్లా ఎందుకు తెచ్చుకున్నావు? అంబ్రెల్లానా? అంబ్రెల్లా ఎందుకంటే ఇక్కడ పీజియన్స్ ఎక్కువ ఉన్నాయి కదా రియా, అందుకే. మళ్ళీ అవి ఇవి చేస్తే నువ్వు బ్యాడ్ స్మెల్ వస్తుంది. నీ పైననే చేస్తాయా? రియా ఇప్పుడు నా పైన చేయవులే, కానీ ఎందుకంటే ఇది ఉంది కదా నా దగ్గర, ఇప్పుడు అంతా మీ మీదనే చేస్తాయి. మీ మీద, టీచర్స్ మీద, అందరు పిల్లల మీద చేస్తాయిలే. పిల్లలు సైలెన్స్, నో గాసిప్. ఓకే టీచర్. స్టాండ్ స్ట్రైట్. ఏయ్ నాన్సీ, ఏంటమ్మా ఎక్కడికి వచ్చావు? ఏమైనా స్పోర్ట్స్ చూడడానికి వచ్చావా? బయట కంట్రీలో అవా ఏంటి? స్పెట్స్ ఏంటి? అంబ్రెల్లా ఏంటి? టీచర్ అసెంబ్లీకి రావాలంటే నాకు అసలు రాబుద్ది కావట్లేదు. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ అంతా సన్లైట్, ఇంకా మొత్తం పీజియన్స్ ఉన్నాయి కదా టీచర్. ఏంటో మీ రిచ్ కిడ్ హ్యాబిట్స్ అయితే. అందుకే స్పెట్స్ తెచ్చుకున్నాను టీచర్, లేకపోతే నా ఐస్ పెయిన్ అవుతాయి. అవన్నీ అలౌడ్ లేవు, తీసేయ్. టీచర్ మళ్ళీ పీజియన్స్ ఇవి చేస్తే ఏం చేయవు, నీ పైననే చెయ్యవే అమ్మా తల్లి, తీయు. నో టీచర్. టీచర్ నేను వెళ్ళిపోతాను లేకపోతే అసెంబ్లీ నుంచి. ఓకే, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. రియా నీకు అంబ్రెల్లా కావాలా? ఇదిగో. ఏయ్ నాన్సీ, వెళ్ళు అక్కడ. ఏ రియా, నువ్వేంటమ్మా? నువ్వు కూడా వెళ్ళిపోతావు తనతో పాటు క్లాస్ లో. వచ్చే రియా. స్టాండ్ దేర్, యు గో. ఓవర్ యాక్టింగ్. నాన్సీ, ఏంటి రియా? మన స్కూల్లో ఫుడ్ స్టాల్స్ పెట్టారు కదా, వెళ్ళి ట్రై చేద్దాం రా. పద వెళ్దాం, పద పద, పానీపూరి తిందాం, ఇక్కడ ఉంది చూడు. అయ్యో ఏంటి రియా, ఈ పానీపూరి ఫుడ్ స్టాలా? అవును. రియా ఆర్ యు సీరియస్? ఎస్, టేస్టీగా ఉంటుంది, తిన్నాం. ఏంటి రియా నువ్వు? నేను ఈ పానీపూరి తినను, ఈ స్ట్రీట్ ఫుడ్ పానీపూరి తినను నేను. నేను హోటల్స్ లో, రెస్టారెంట్స్ లోనే తింటాను, అవి హైజీన్ గా ఉంటాయి. ఇవేంటి ఈ పానీపూరి భయ్య వాళ్ళు చూడు, గ్లౌస్ కూడా వేసుకోలేదు, అక్కడిక్కడ చేయి పెడుతున్నారు చూడు, అదే చేయి పెట్టి మళ్ళీ వాటర్ లో చేయిస్తున్నారు. కానీ వాటర్ టేస్టీగా ఉంటాయి. అందుకే వాటర్ టేస్టీగా ఉంటాయి రియా. చీ, యు డర్టీ పీపుల్. మీరే తినండి, నేనేం తిననివి. చీ. ఓకే, నీ ఇష్టం. భయ్యా ఒక ప్లేట్ పానీపూరి. రెండు ఇవ్వండి మీకు. చీ. ఏ నాన్సీ, అక్కడ డాన్స్ ప్రాక్టీస్ జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? పదా. రియా ఏమైందో తెలుసా? ఏమైంది? డాన్స్ టీచర్ యాన్యువల్ డే కాంపిటీషన్ ఉంది కదా. అవును. ఆ డాన్స్ ప్రాక్టీస్ లో నాకు ఫస్ట్ లో నిల్చోబెట్టట్లేదు. అయ్యో అవునా? అందుకే నేను ఇక్కడ కూర్చున్నాను. నన్ను చెయ్యవా డాన్స్? నేను సోలో పర్ఫార్మెన్స్ చేద్దాం అనుకుంటున్నాను రియా. మా పేరెంట్స్ కి చెప్తాను. మా పేరెంట్స్ ప్రిన్సిపల్ కి ఫ్రెండ్స్ కదా. అవును. వాళ్ళు చెప్తే నాకు చేయిస్తారులే. నువ్వు వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేసుకోపో. సరే బాయ్. క్లాస్ లో నుంచి పెట్టారు కదా. అవును. అయ్యో సో సాడ్. సో పిల్లలు 1 2 1 2 3 1 2 1 2 3 ఇలా చేయండి. డాన్స్ టీచర్. ఏంటమ్మా? టీచర్ మీరేంటి తక్కదిన్నా ఇవి ఏం చూపిస్తున్నారు? ఇదంతా బ్యాడ్ స్టెప్స్ టీచర్, ఇవంతా ఓల్డ్ స్టెప్స్. మీరు అప్డేట్ అవ్వండి కొంచెం. నా పర్సనల్ కొరియోగ్రాఫర్ అయితే అన్ని అప్డేటెడ్ స్టెప్స్ నేర్పిస్తారు, మీరేం నేర్పిస్తున్నారు? అది అక్కడ వెళ్ళి నేర్చుకోపో, ఇక్కడ ఎందుకు నేర్చుకుంటున్నావు మరి? నో టీచర్, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? మీ పేరు నేను ప్రిన్సిపల్ మ్యామ్ చెప్తాను, ఉండండి. పో చెప్పుకోపో, జరుగు అక్కడ నుంచి, వేరే పిల్లలకి నేర్పిన. సో పిల్లలు చేయండి అమ్మా ఈ స్టెప్స్. నో, నేను వాళ్ళందరినీ తీసుకుని వెళ్తాను ఇప్పుడే. తీసుకెళ్ళు. ఏంటమ్మా మళ్ళీ ఎందుకు వచ్చావు? టీచర్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అప్డేటెడ్ స్టెప్స్ ఎలా ఉంటాయో మీకు తెలీదు. సరే నువ్వు చూపి. నేను చూపిస్తాను చూడండి. ఇవి టీచర్ అప్డేటెడ్ స్టెప్స్, చూసి నేర్చుకోండి. అంతేనా? ఇంకేం రాదా నీకు? ఇవే టీచర్ అప్డేటెడ్ స్టెప్స్. చేసావులే, ఏంటో మళ్ళీ చేసి చూపి.
జుబి 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 బంపారా జుబి 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 జుబి. చూడండి టీచర్, రియాక్ కూడా నా స్టెప్స్ నచ్చాయి. సరే పక్కన వెళ్ళి ఇంకా. పద రియా వెళ్దాం. ఏ నాన్సీ, ఏమైంది? ఏం వెతుకుతున్నావు? రియా, నా చాక్లెట్స్ వాఫల్స్ అన్ని మా డాడీ నా కోసం బ్రౌనీస్ దుబాయ్ నుంచి ఇంపోర్ట్ తీసుకొని వచ్చారు. అవన్నీ తప్పిపోయా, కనిపించట్లేదు. అయ్యో అవునా? నువ్వు తీసావా? లేదు, నేను తీయలేదు కదా, నేను క్లాస్ లో ఉన్నాను కదా. మరి ఎవరు తీసారు రియా? నువ్వు అక్కడ చెక్ చేసి రాపో, బయట ఎవరైనా తీసుకుని తింటున్నారా? సరే ఇప్పుడే చెక్ చేసి వస్తా. నాన్సీ, అక్కడ శృతి కార్డర్ లో కూర్చొని చాక్లెట్స్ తింటుంది. నీవేనా? చూడు పదా. పద పద. ఏ శృతి, ఏ నాన్సీ, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నా బ్యాగ్ నుంచి నా బ్రౌనీస్ వాఫల్స్ చాక్లెట్స్ తీసుకొని తింటున్నావా? ఏ కాదు, ఇది నాది. నో, ఇవి దుబాయ్ నుంచి ఇంపోర్ట్ చేసిన చాక్లెట్స్. కనిపిస్తున్నాయి, కనిపించట్లేదా? ఏ కాదు, ఇక్కడ అది మా చూడు, డాడీ దుబాయ్ నా కోసం ఉంది. తెచ్చారు. దుబాయ్ అని ఉంది. శృతి, అవి నావి. శృతి, నీ పేరు ఉంటు నేను చెప్తాను మా డాడీకి. బాగా ఎక్కువైంది నీకు. నా చాక్లెట్స్ అవి. ఏ నాన్సీ, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? టీచర్, ఇప్పుడు లంచ్ పీరియడ్ అయింది కదా, నాకు బాగా ఆకలిస్తుంది. బాక్స్ తెచ్చుకోలేదా? నో టీచర్, ఎందుకమ్మా? బాక్స్ తినను. ఏం తింటావు మరి? గడ్డి తింటావా? టీచర్, నేను ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే డ్రైవర్లు అది ఆర్డర్ చేస్తుంటే డెలివరీ అన్న 30 minutes తీసుకుంటున్నాడు. అయితే అందుకే నేను ఇక్కడ ఉన్న ఫ్యాన్సీ రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వస్తాను. ఏంటో, బీ రైట్ బ్యాక్ ఇన్ 30 minutes. ఓకే టీచర్. గో. టీచర్, 5 minutes ఎక్స్ట్రా ఇస్తారా? టీచర్, నా డ్రైవర్ అన్న ఇంకా రాలేదు. హీస్ ఆన్ ద వే. ఓకే, లీవ్ నౌ. ఓకే టీచర్. ఈ నాన్సీ, ఎక్కడికి వెళ్తున్నావు? ప్రియా, నేను లంచ్ పీరియడ్ అయింది కదా, సో అందుకే ఫ్యాన్సీ రెస్టారెంట్ కి వెళ్తున్నాను. అవునా? ఏ రెస్టారెంట్? ఇక్కడ చైనీస్ ఫ్యాన్సీ రెస్టారెంట్ ఓపెన్ అయింది కదా, అందులో ఫుడ్ ట్రై చేద్దాం. వస్తావా? నేను బాక్స్ తెచ్చుకున్నాను కదా. నువ్వు బాక్స్ తింటుండు రియా, నేను వెళ్తాను. నేను కూడా వస్తాను. వస్తావా? మనం మంచి ఫుడ్ ట్రై చేద్దాం, ఫ్యాన్సీ ఫుడ్. అది కొరియన్ది కూడా ఉంది అంట కదా, మనం ట్రై చేద్దాం. అవును, కొరియన్ నూడిల్స్, కొరియన్ కెమ్చికి నూడిల్స్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ నూడిల్స్ ఉన్నాయి. మనం ఫోక్ తో ట్రై చేద్దాం. కాదు, చాప్ స్టిక్స్ తో చేద్దాం. అవేలే చాప్ స్టిక్స్. పద పద పద. వాటర్ బాటిల్. శృతి, ఏమైంది? నా వాటర్ బాటిల్ ఎందుకు తీసుకున్నావు? ఇటు కొన్ని వాటర్ తాగిస్తాను. శృతి, నువ్వు ఇందాక నా చాక్లెట్స్ కూడా తినేసావన్నీ. ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకుంటున్నావా? నార్మల్ బాటిలే కదా, ఏమైంది తీసుకుంటే? శృతి, నేను రిచ్ కిడ్ అని నువ్వు నా వెంట పడ్డావా? అన్ని నావి తీసేసుకుంటున్నావు ఎందుకు? ఎంత ఏం బాగుంది దాని బాటిల్లో. ఈ బాటిల్ నీకేం తెలుసు? ఈ బాటిల్ మా పెద్ద డాడీ నా కోసం దుబాయ్ నుంచి తీసుకొని వచ్చారు. లులు మాల్ అన్నావు కదా, అది ఇక్కడే ఉంది JNTU దగ్గర. లులు మాల్ అంటే ఆ లులు మాల్ కాదు. లులు మాల్ అంటే ఒరిజినల్ లులు మాల్ దుబాయ్ లో ఉంది కదా, అది. అక్కడ నుంచి నా కోసం ఇంపోర్ట్ చేసి తీసుకొని వచ్చారు. అబ్బో, నా దగ్గర కూడా ఉంది బాటిల్. మరి ఎందుకు నా వాటర్ తీసుకున్నావు శృతి? అదేదో ఇక్కడ ఉందని తీసుకున్నాను నేను కూడా. ఇంకోసారి టచ్ చేయకు. డోంట్ టచ్ మై థింగ్స్. ఓకే. ఈ నాన్సీ, బోర్డ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, మరి నువ్వు ప్రిపేర్ అవుతున్నావా? రియా, శృతి, మీరు చదువుకోండి, నేను ఎందుకు చదువుతాను? ఎందుకు? నువ్వు ఎందుకు చదవవు? నువ్వు స్టూడెంట్ కాదా? నేను ఎందుకు చదవనా? ఎందుకంటే మా ప్రిన్సిపల్ డాడీ ప్రిన్సిపల్ మేడంతో ఫ్రెండ్స్ ఉన్నారు కదా. అయితే ప్రిన్సిపల్ మేడం రేపు నాకు క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తా అని చెప్పింది. ఓ వావ్. అయితే నేను అవి చూసుకొని ఇంకా చదివేస్తాను. నాకు కూడా చెప్పవా కొన్ని క్వశ్చన్స్? ఓకే రియా, కానీ మళ్ళీ నువ్వు ప్రిన్సిపల్ మేడంకి చెప్పకు. సరే సరే, చెప్పను. ఓకేనా? శృతికి చెప్పకు. సరే సరే, నాకు చెప్తావు కదా. నీకు చెప్తాను రియా. థ్యాంక్ యూ నాన్సీ. క్యాంటీన్ ఉన్నాయా? నాకు ఒక కాఫీ పెట్టరా, బాగా హెడేక్ అవుతోంది. క్యాపుచినో పెట్టాలా మేడం? అవునన్న, క్యాపుచినో పెట్టండి. ఓకే, ఇస్తున్నాను. ఇగోండి మీ క్యాపుచినో. అన్నయ్య, ఇందులో వద్దు, నాకు నా ఓన్ కప్లో ఇవ్వండి. ఓకే సరే, ఇవ్వండి. జాగ్రత్తగా, ఎందుకంటే అది ముందే మా బాబాయ్
స్విట్జర్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని తీసుకొచ్చారు. ఓకే మేడం. ఓకే, షుగర్ వేయాలా వద్దా? వేయండి. 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్? 1 స్పూన్. ఓకే, ఇదిగోండి మీ క్యాపుచినో రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. ఎంత అయింది? యూపీఐ చేసేయాలా? చేసేయండి మేడం. ఓకే, ఎంత అయింది? 100 రూపీస్. జస్ట్ 100? అవును. ఆర్ యూ సీరియస్ అన్నా? ఎస్. క్యాంటీన్ అన్నా, క్యాపుచినో అంటే అట్లీస్ట్ 2000 ఉండాలి. సరే మేడం, మీ దగ్గర ఉంటే 2000 చేసేయండి. ఓకే, 2000 పే చేసేసానన్నా, చూసుకోండి. థ్యాంక్ యూ ఓకే మేడం. అన్నా, థ్యాంక్ యూ. సో పిల్లలు, నా లాంటి రిచ్ గర్ల్ మీ క్లాస్లో కూడా ఉంటుంది కదా, ఆమె పేరెంట్ కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, హైప్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.